శుభోదయం వనజ. ఏమైంది వనజ? నా పలకను పావురం తీసుకుపోయింది చిట్టి. నువ్వు పోయి తీసుకురావా? నా పలకను నాకు తెచ్చివ్వవా? మరి నీ పలకను నీకు తెచ్చిస్తే మరి నాకేమిస్తావు? పలకను తెచ్చిస్తే నీకు జాంపండునిస్తా చిట్టి. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మ, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా ఎగిరిపోవమ్మ. పలకా దేవమ్మ పలకాదాదమ్మ, పండు నీదమ్మ. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మ, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా. సరే వనజ, పాట చక్కగా పాడావు. నీ పలక నీకు తెచ్చిస్తాను. మరి నాకు జాంపండుని ఇస్తావు కదా? మాట తప్పవు కదా? ఓ, మీరు చూస్తున్న ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూడండి. వాటి పేర్లు చెప్పండి చూద్దాం. తెలియకపోతే ఆ బొమ్మలపై నొక్కండి. పిల్లలు, ఈ బొమ్మలో పావురం ఏమి తీసుకెళ్తున్నది చెప్పండి చూద్దాం. తెలియకపోతే బొమ్మలో ఉన్న పావురంపై నొక్కండి. పొదలు. పావురం పలకను తీసుకెళ్తున్నది. పిల్లలు, పలక ఎవరిది? ఎవరు తీసుకెళ్లారు చెప్పండి చూద్దాం. తెలియకపోతే బొమ్మలో ఉన్న పలకపై నొక్కండి. పలక వనజది. పలకను పావురం తీసుకెళ్ళింది. పిల్లలు, పాప అదే మన వనజ పండు ఇచ్చి పలక తెచ్చుకుంది. మరి మీరైతే ఏం చేస్తారు ఆలోచించండి. పిల్లలు, ఇప్పుడు మీరు చూస్తున్న గేయంపై నొక్కి వనజ పాడిన పాటని మళ్ళీ వినండి. తెరపై అక్షర రూపంలో వస్తున్న గేయాన్ని గమనిస్తూ వనజతో పాటు మీరు పాడండి. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మ, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా ఎగిరిపోవమ్మ. పలకా దేవమ్మ పలకాదాదమ్మ, పండు నీదమ్మ. చిట్టి చిలకమ్మ పలకాయేదమ్మ, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా. పాటను బాగా విన్నారు కదా? మరి ఈ పాటలో పలక అనే పదం ఎక్కడెక్కడ ఉందో గుర్తించి దానిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు, ఇప్పుడు మరొక ఆట ఆడుదాం. ఇప్పుడు నేను కొన్ని బొమ్మలను చూపిస్తాను. ఆ బొమ్మల్లో చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. మొదట ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలక మీద రాసింది. ఇప్పుడు ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలకతో వచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మను చూసి పాప ఏం చేస్తున్నదో చెప్పండి. తెలియకపోతే బొమ్మపై నొక్కండి. పాప పలకను చిలుకకు చూపింది. ఇప్పుడు ఈ వాక్యాల్లో పలక పదాన్ని గుర్తించి దానిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు, ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఈ బొమ్మను
విడివిడిగా పలకండి. తెలియకపోతే పలక పదంపై నొక్కండి. క పలక. పిల్లలు ఇప్పుడు ప, ల, క అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించి వాటిపై నొక్కండి. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. శభాష్, చక్కగా గుర్తించావు. పిల్లలు ఇప్పుడు ఇంకొక ఆట ఆడుదాం. ఈ గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పండి. తెలియకపోతే వాటిపై నొక్కండి. ఒకటవ అక్షరం ఏమిటి? ప శభాష్, చక్కగా గుర్తించావు. రెండవ అక్షరం ఏమిటి? ల శభాష్, చక్కగా గుర్తించావు. మూడవ అక్షరం ఏమిటి? క శభాష్, చక్కగా గుర్తించావు. 3, 2 అక్షరాలు కలిపి చదవండి. కల. శభాష్,